శివుడి భక్తి మీద కావచ్చు, దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. వై కన్నప్పని ఎందుకు చూస్ చేసుకోవాల్సొచ్చింది? నాకు ఈ ఐడియా కన్నప్ప ఇచ్చినప్పుడు ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. గ్రేట్. నౌ ఐ విల్ టెల్ మై వర్జన్ ఆఫ్ కన్నప్ప. ప్రతి ఒక్కరు ఫస్ట్ టీజర్ నుంచి, లుక్ నుంచి, సాంగ్ నుంచి ప్రతిదీ సూపర్ సక్సెస్ అవుతుంది. అండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇదంతా శివలీలే. ఏది చాలా కష్టం అనిపించింది మీకు? లుకింగ్ బ్యాక్ ఏది కష్టం అనిపించాను అంటే ఇదంతా శివలీలే. అందరూ ప్రభాస్ గారి గురించి అడిగి ఉంటారు. బట్ మేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కరుంగలి మాల అని అంటారు కదా, దానికి సంబంధించి ఏంటి అంటే లైక్ శివుడి భక్తికి దీనికి ఏమైనా రిలేటెడ్ ఉందా? చాలా అంశాలు. రుద్రాక్ష అనేది కూడా ఒక మీనింగ్. మనం ఈ ఒక్క జన్మలో శివ పురాణం అంతా చదివినా కూడా మనకి తెలియంది ఇంకా చాలా ఉంది. పార్ట్ 1 అయినా పార్ట్ 2? కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో కన్నప్ప సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, టీజర్స్ వచ్చిన తర్వాత ఎంత హల్చల్ చేస్తుందో తెలుసు అనమాట. సో ఎప్పటికైనా ఒక ఛాన్స్ దొరుకుతుందా, ఆయనతో మాట్లాడొచ్చా? ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంది. షార్ట్ పీరియడ్ దొరికినా ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. హాయ్ అన్న, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టీజర్ నుంచి, లుక్ నుంచి, సాంగ్ నుంచి ప్రతిదీ సూపర్ సక్సెస్ అవుతుంది. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇంత పాజిటివిటీ వచ్చింది కదా. ఇదంతా శివలీలే. ఈ పాజిటివిటీ, ఈ ట్రైలర్స్ చాలా బాగా, టీజర్స్ బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగా ఉండడం, ఇదంతా మేము ఒక భక్తితో చేస్తాం, పర్పస్ తో చేస్తాం. ఓకే. అండ్ ఐ థింక్ అవన్నీ దానికి ఫలితం ఈ రోజు ఈ ఫస్ట్ చిన్న చిన్న సక్సెసెస్ చూసుకుంటే సినిమా సినిమా కూడా పెద్ద సక్సెస్ వస్తా ఉంది మా డెఫినెట్లీ. సో బేసికల్ గా భక్త కన్నప్ప అన్న మూవీ ఏదైతే ఉందో, కన్నప్ప బేస్డ్ మూవీస్ చాలా వరకు తమిళ్, కన్నడ, హిందీ అండ్ తెలుగులో కూడా వచ్చాయి. ఫస్ట్ ఏ లాంగ్వేజ్ లో వచ్చింది, ఏ ఇయర్ లో వచ్చిందో తెలుసా? 1938 తమిళ్లో వచ్చింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. దాని పేరు కన్నప్ప నాయన. అవును, తమిళ్లో రిలీజ్ అవును, అయింది. సైలెంట్ మూవీ. దాని ఫుటేజ్ ఎక్కడ లేదు. ఓకే. అండ్ మీరు ఇప్పటికి స్క్రీన్ ప్లే కూడా చేస్తారు. సో నౌ డేస్ జనాలు ఎలా అంటే స్క్రీన్ ప్లే మీద చాలా అవగాహన పెరిగిపోయింది. సో దాని మీద ఎలాంటి హోమ్ వర్క్స్ చేశారు? ఎంత కష్టపడాల్సి వచ్చింది? చాలా మందికి తెలియదు ఏంటంటే, నేను ఫిల్మ్ స్కూల్ వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ మై డిప్లొమా కోర్సెస్ వాజ్ స్క్రీన్ రైట్. ఓ, ఓకే. ఈ మూవీకి నేను స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేశాను. ఓకే. బట్ ఫర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది ఫస్ట్ టైమా స్క్రీన్ ప్లే? బిఫోర్ కూడా స్క్రీన్ ప్లే ఫస్ట్. స్క్రీన్ ప్లే ఫస్ట్ టైం. సో ఎలా అనిపించింది ఎక్స్‌పీరియన్స్? ఇట్స్ నైస్. ఇట్ వాజ్ ఐ రోట్ ద స్టోరీ అండ్ ఇట్ వాజ్ ఓకే. ఓకే. బట్ అంటే లైక్ ఏది చాలా కష్టం అనిపించింది మీకు? యాక్టింగ్ అంటే యూ ఆల్‌వేస్ ప్రూవ్డ్, మాకు బాగా తెలుసు. బట్ ఏముంది యూనో లుకింగ్ బ్యాక్ ఇది చూస్తే ఏది కష్టం అనిపిలా. అంటే ఇదంతా శివలీలే. ఇట్స్ ఆల్ హిస్ బ్లెస్సింగ్. ఓకే. ఏది అంత మేజర్ గా కష్టం అని. బట్ హిస్టరీకి తిరిగి చూస్తే శివుడి భక్తి మీద కావచ్చు, దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. బట్ వై కన్నప్పని ఎందుకు చూస్ చేసుకోవాల్సొచ్చింది? నాకు ఈ ఐడియా కన్నప్ప ఇచ్చినప్పుడు ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. గ్రేట్. నౌ ఐ విల్ టెల్ మై వర్జన్ ఆఫ్ కన్నప్ప అని వెళ్ళాను. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ భావంతో దీని ముందు నా కన్నప్ప చేశారు. సరే, నా వర్షన్ నేను చూపిస్తాను అన్న భావంతో నేను ఇది రాయడం. ఓకే. కన్నప్ప స్టోరీ అందరికీ తెలుసండి. బట్ చాలా వరకేంటంటే హిస్టారికల్ మూవీస్ చేసినప్పుడు కొంతవరకు సినిమాటిక్ లిబర్టీ అన్నది ఒక పాయింట్ తీసుకొని చాలా వరకు యాడ్ చేస్తూ ఉంటారు కదా. అలా ఎంతవరకు మీరు లిబర్టీ See, తీసుకున్నారు? కన్నప్ప మనకి తెలిసింది ఒక నాస్తికుడు, దేవుడు భక్తుడు అయ్యాడు. అవును. దేవుడు భక్తుడు అయిన తర్వాత దూర్జటి గారి కథలో కూడా దేవుడు భక్తి ఎలా ఉందనేది రాశారు. కానీ ఒక నాస్తికుడుగా ఉన్నప్పుడు అతనికి తరో తెలియదు. సో అది కల్పితం. ఓకే. అది 3 వర్షన్స్ ఆఫ్ కన్నప్ప ఉంది. Versions. ఒరిజినల్ గా అయితే 3 వర్షన్. ఫస్ట్ వర్షన్ మన దగ్గర లేదు. రెండో వర్షన్ 3 భాషల్లో తీశారు. 4 భాషల్లో తీశారు. ఓకే. 3 భాషల్లో. కన్నడ రాజ్ కుమార్ గారు చేసింది పేదల కన్నప్ప. దాన్ని 1954 లోనే తెలుగులో శ్రీకాళహస్తి ఈశ్వర మహాత్మ్యం అని ఆ సినిమా 1954 లో ఉంది. దాన్ని హిందీలో శివభక్తులు చేసింది. అవును. దాని తర్వాత బేదల కన్నప్ప అని భక్త కన్నప్పగా కృష్ణరాజు గారు చేశారు. అవును. ఇదంతా ఒకే కథ. దాని అంటే తెలుగులో కొంచెం మార్చారు. కృష్ణరాజు గారి దాంట్లో ఆ పాత దానికి దీంట్లో కొంచెం మార్చారు. దాని తర్వాత శివమిచ్చిన కన్నప్ప అని రాజ్ కుమార్ గారు శివుడు గాను, శివరాజ్ కుమార్ గారు కన్నప్ప గాను
పునీత్ రాజ్ కుమార్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ గాని చేశారు. ఓకే. సో ఇది వాళ్ళు చేశారన్నమాట. సో ఆల్ దిస్ ఇస్ వాళ్ళ ఓన్ వర్షన్ మళ్ళీ అది. హ్మ్. వాళ్ళ ఓన్ వర్షన్. వాళ్ళ వాళ్ళు చూపారు. సో ఐ టుక్ ద లిబర్టీ ఆఫ్ టెల్లింగ్ ఆ ముందు జరిగే కథ కొన్ని పాటలు పేర్లు గాని, ఏరియాలు గాని అవి కరెక్టే గాని మిగతా అంతా వి టుక్ ద లిబర్టీ. ఓకే. డన్. అండ్ టు బి వెరీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే కొన్ని సినిమాలు, కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు మనం ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం. అది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడైనా సరే, సెట్‌లోనైనా సరే. అలా కన్నప్ప సినిమాలో ఏ సీన్ చేస్తున్నప్పుడు లైక్ కంప్లీట్‌గా యూ ఇన్వాల్వ్. రోద్ ద మూవీ. హ్మ్. రోద్ త్రూ ఔట్ ద మూవీ. విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ అని అడిగితే? ఆ సీన్. అది సింగిల్ గా నేను చెప్పలేను. హ్మ్. రోద్ ద మూవీ ఎక్కువ. If ఒక one word or one line you want to dedicate కన్నప్ప మూవీకి అని అంటే డివోషన్. ట్యూషన్. ఓకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరూ ప్రభాస్ గారి గురించి అడిగే ఉంటారు. బట్ ఫాన్స్ తరపు నుంచి ఒక క్వెషన్ ఏంటనంటే సో ఈవెంట్స్ చాలానే ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి జనరల్‌గా ఆయన బయటికి రారు. ఈవెంట్స్‌లోనే కనిపించి అందరిని అంటే లైక్ కొంచెం ముచ్చటగా ఉంటుంది కాబట్టి మేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అది కాదు ఇది కాదు ఏది చెప్పట్లేదు. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఓకే. అండ్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఒకటి శివుడు అనగానే చాలా మంది మేబీ ఇది సినిమాకి రిలేటెడ్ కాదు. కరుంగలి మాల అని అంటారు కదా! సో దానికి సంబంధించి ఏంటి అంటే లైక్ శివుడి భక్తికి దీనికి ఏమైనా రిలేటెడ్ ఉందా? మీకు దాని గురించి ఏమైనా తెలుసా? శివభక్తిలో ఏంటంటే చాలా అంశాలున్నాయి. హ్మ్. ప్రతి దానికి ఒక డీపర్ మీనింగ్ ఉంది. హ్మ్. రుద్రాక్ష అనేది కూడా ఒక మీనింగ్ ఉంది. ఓకే. రుద్రాక్ష అంటే ఏంటో తెలుసా? శివుడు అది పంచాక్షరం ఉంటాయి. అవును. అన్ని 2 మొహాలు ఉంటాయి. కానీ శివుడు కన్నీళ్ళే రుద్రాక్షలని కూడా ఒక దాంట్లో. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ అంటే మనం ఈ ఈ ఒక్క జన్మలో శివ పురాణం అంతా చదివినా కూడా మనకి తెలియంది ఇంకా చాలా ఉంటుంది. సో దర్స్ అ లాట్ ఆఫ్ హిస్టరీ, లాట్ ఆఫ్ ఇది ఆ భక్తిలో మునిగి తేలిన వాళ్ళకి కూడా సరిపోదు. అఘోరాలంటే ఏంటి? హ్మ్. అసలు వాళ్ళు ఏంటి? వాళ్ళు శివభక్తులు కానీ వాళ్ళ వాళ్ళ పర్పస్ ఏంటి? వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? మేమే అసలైన శివభక్తులం అంటారు ఓకే. అఘోరాలు. కానీ వాళ్ళనేది ఫిలాసాఫికల్‌గా వినారంటే కరెక్ట్. వాళ్ళ అఘోరాలు వాళ్ళని వాళ్ళనేదేంటి? బాడీ ఈస్ జస్ట్ ఎ మీడియం అండ్ ద స్పిరిట్ ఇస్ వాట్ ఇస్ మ్యాటర్స్. సో దాంట్లో వాళ్ళు చేసే ప్రాక్టీసెస్ గాని నేను చెప్పానంటే అది తెలియని వాళ్ళకి ఇలా మాట్లాడేది, అలా మాట్లాడేది. హ్మ్. వాళ్ళు చేసే పూజలు వాళ్ళు చేసే ఆచారాలు ఆర్ ఎంటైర్‌లీ డిఫరెంట్. ఆ లెవెల్ ఆఫ్ మెడిటేషన్, ఆ లెవెల్ ఆఫ్ ఇది మన వల్ల కాదు. ఓకే. సో స్టోరీ ప్రిపరేషన్‌కి, స్క్రీన్ ప్లే మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌కి ఎంత టైం పట్టింది? ఎన్ని ఇయర్స్ పట్టింది? 2014 నుంచి స్టార్ట్ అయింది ఈ జర్నీ. సో పార్ట్ 1 ఏనా? పార్ట్ 2? ఓన్లీ పార్ట్ 1. ఓకే. డన్. అండ్ థాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఆల్ ది బెస్ట్. వి ఆర్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ ట్రైలర్ అండ్ మూవీ ఆల్సో. థాంక్ యూ సో మచ్.